మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. నల్లంగుండ నర్సింగౌడ్, రామచంద్రాపురం 112వ డివిజన్ ప్రెసిడెంట్, పటాన్చెరు నియోజకవర్గం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చాడు. అక్రమ వలసలపై మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. త్వరలోని అమెరికా నుంచి మరో 5 లక్షల మందిని గెంటేయడానికి రెడీ అవుతున్నాడు. అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్రమ వలసలపై దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే భారత్ సహా ఆయా దేశాల అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్నాడు ట్రంప్. తాజాగా మరో 5 లక్షల మందికి పైగా వలసదారులను వెనక్కి పంపించేందుకు సిద్ధమయ్యాడు. మరో నెల రోజుల్లో వీరిపై బహిష్కరణ విధించనున్నాడు. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలకు చెందిన 5,32,000 మంది తాత్కాలిక వలసదారుల హోదాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. తాత్కాలిక వలస వీసాపై అమెరికాలో ఉంటున్న వీరి పేరోల్ కార్యక్రమాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2022 నుంచి అమెరికాలో ఉంటున్న వారికి ఈ ఆర్డర్ అమలు కానుంది. ఈ 4 దేశాల నుంచి దాదాపు 5,32,000 మంది ఆర్థిక స్పాన్సర్లతో పాటు 2 ఏళ్లు నివసించడానికి, పనిచేయడానికి అనుమతి పొందారు. అయితే అక్రమ వలసల వీసా పొడిగింపును ట్రంప్ ఇటీవలే నిలిపివేయడంతో వీరంతా నెల రోజుల్లో చట్టపరమైన హోదాను కోల్పోతారు. మానవతా పేరోల్ కింద అమెరికాకు వచ్చేవారు 2 ఏళ్ల పాటు చట్టబద్ధంగా అమెరికాలో ఉపాధి పొందొచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత మరింత ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా శరణార్థిగా లేదా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే ఈ 4 దేశాలకు సంబంధించిన 5,32,000 మంది తాత్కాలిక వలస వీసాలను అమెరికా రద్దు చేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.